ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ నడుస్తుంది. అదే పాన్ ఇండియా మూవీస్. చిన్న హీరోలు సైతం తమ మార్కెట్ను పెంచుకునేందుకు పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ 30 సంవత్సరాల క్రితమే ఒక స్టార్ హీరో ఒక భారీ ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నారు. ఒక హీరోకి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటే చాలు, అన్ని పాన్ ఇండియా సినిమాలే. వారి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. మార్కెట్ పెంచుకునేందుకు కూడా ఈ సినిమాల్ని ప్రిపేర్ చేస్తున్నారు హీరోలు సైతం. ఈ సంవత్సరం 3 పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో కాసులు వర్షం కురిపించాయి. 1 షారుఖ్ ఖాన్ అట్లీ జవాన్ సినిమా, 2 సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ యానిమల్ సినిమా, 3 ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చిన సలార్ సినిమా. ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే బాలీవుడ్ హీరోలకు బీ టౌన్ మార్కెట్ లో కాకుండా ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయి మంచి వసూలు రాబట్టాయి ఈ సినిమాలు. అలాగే ఇటీవల విడుదలైన సలార్ సినిమా సౌత్ లోనే కాకుండా హిందీ ఇండస్ట్రీలోనూ కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. అయితే పాన్ ఇండియా అనే పదం పరిచయం అవ్వకముందే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించిన స్టార్ హీరో కమ్ దర్శకుడు చేతులు కాల్చుకున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఒక భారీ ప్రాజెక్ట్ మూవీ తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది ఆ సినిమా. ఆ సినిమాలో సాదాసీదా నటులు కాదు యాక్ట్ చేసింది. రజనీకాంత్, నాగార్జున వంటి దిగ్గజ నటులున్నారు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఊహించిన విధంగా అతిపెద్ద అట్టర్ ఫ్లాప్ సినిమాగా మూటగట్టుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? అదే శాంతి క్రాంతి సినిమా. 1988 సంవత్సరంలో నటుడు, నిర్మాత, దర్శకుడు రవిచంద్రన్ ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాడు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 100వ జయంతి సందర్భంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాని నిర్మాత 3 వెర్షన్లలో తెరకెక్కించాలని అనుకున్నాడు. హిందీ, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, తెలుగు వెర్షన్లో యువ సామ్రాట్ నాగార్జున పెట్టి సినిమా తీశారు. మొత్తం ఈ వెర్షన్ అన్నిటికీ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు నిర్మాత కమ్ హీరోయిన్ రవిచంద్రన్. ఇది అప్పట్లో అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న సినిమా. 4 భాషల్లో 3 స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో సినిమా మొదలు పెడితే పూర్తయ్యేసరికి 2 సంవత్సరాలు టైం పట్టింది. ఈ సినిమా విడుదలయ్యేసరికి మొత్తం ఖర్చులు బడ్జెట్ కన్నా రెట్టింపయ్యాయి. పోనీ ఎట్టకేలకు సినిమా పూర్తయింది. సెప్టెంబర్ నెలలో 1991 సంవత్సరంలో ఈ సినిమాని ఒకేసారి విడుదల చేశారు. ఈ మూవీ చూసి విమర్శకులు ఇదే మూవీ అంటూ ఎగతాళి చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషలో మూవీ రిలీజ్ అయితే ఒక్కటంటే ఒక్క భాషలో కూడా ఈ సినిమా హిట్ కాలేదు. ఎక్కడ చూసినా నెగిటివ్ టాకే. రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్ హీరోలు చేసిన థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది. కాస్తో కూస్తో కర్ణాటక, తమిళనాడులో పలు ప్రాంతాల్లో హౌస్ఫుల్ కలెక్షన్ వచ్చినప్పటికీ లాభాలు రాలేదు ఈ సినిమాకి. 10 కోట్లు ఖర్చు పెడితే కేవలం 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది అన్ని భాషలు కలిపి ఈ సినిమా. ఈ సినిమాతో దర్శకుడు, నటుడు రవిచంద్రన్ అప్పులు పాలయ్యారు. ఆ మూవీతో అతడు కూడా దివాలా తీశాడు. కానీ తిరిగి కోలుకుని ఆ తర్వాత తన నిర్మాణ సంస్థ అయిన ఈశ్వరి ప్రొడక్షన్ సక్సెస్ బాట పట్టించాడు. లేకుంటే మరో గొప్ప యాక్టర్ కమ్ దర్శకుడు ఏమైపోయాడు. మరి ఒక స్టార్ హీరో పరిస్థితి ఇలా ఉంటే నిర్మాతల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.